మావ క్రికెట్ ఎప్పుడైనా నువ్వు ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడావా? నీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పిస్తాను. నన్ను నమ్ము, అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకో. కరీంనగర్ కోర్ట్ సర్కిల్ టు జగిత్యాల రోడ్ స్కూప్స్ అపోజిట్ లోనే ఉంటది గేమ్ గ్యాలక్సీ. మీరు విఆర్ లో గేమ్స్ గానీ విఆర్ ఎక్స్పీరియన్స్ గానీ చేయాలనుకుంటే మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ మావా. మావా ఇక్కడ విఆర్ లో ఐబీ క్రికెట్ ఆడితే మాత్రం అస్సలు మర్చిపోవు. దాంతో పాటు బోర్డ్ గేమ్స్ కూడా ఉన్నాయి. మావా నువ్వు వీడికి వస్తే మాత్రం గేమ్స్ వరల్డ్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక వీళ్ళ దగ్గర తప్పకుండా ఆడాల్సింది ఐబీ క్రికెట్ ఏనండి. మనం ఎలాగో ఇంటర్నేషనల్ స్టేడియం లో ఆడలేం కాబట్టి అలాంటి ఫీల్ ఇస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే మస్తు అనిపించింది. ఇట్లాంటి గేమ్ నేను కరీంనగర్ లోనే ఎక్కడ ఆడలేదు. ఇక మన చిన్నప్పటి గేమ్స్ అయితే టెకెన్ 3, ఫీఫా గేమ్స్, గాడ్ ఆఫ్ వార్, స్పైడర్ మ్యాన్, GTA వైట్ సిటీ, WWE ఇట్లాంటి గేమ్లు అయితే బొచ్చడున్నాయి బాబాయ్ ఇక్కడ. అంతేకాకుండా PS5 లో ట్రెండింగ్ గా ఉన్న గేమ్ హుకాంగ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది. ఎక్స్పీరియన్స్ మాత్రం అద్దరిపోయింది బాబాయ్. ఇక దాంతో పాటు నిటెండోలో బ్యాడ్మింటన్, బౌలింగ్, టెన్నిస్, వాలీబాల్ ఇట్లాంటి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి బాబాయ్. ఎక్స్పీరియన్స్ అద్దరిపోయింది. ఇక విఆర్ గేమింగ్ విషయానికి వస్తే గన్ షూటింగ్ తో పాటు నేను విఆర్ ఎక్స్పీరియన్స్ ప్లాన్ కూడా చేశాను బాబాయ్. సూపర్ ఉంది. దీంట్లో ఇంకా గోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందంట. నా ప్యాంట్ అయితే తడిసిపోయేది బాబాయ్. మావయ్య నువ్వు ఈ రోలర్ కోస్టర్ ఎక్కినావు అనుకో, నీ తలకాయ అయితే పక్కా తిరుగుతుంది, నేను గ్యారంటీ ఇస్తాను. మావా నువ్వు స్ట్రెస్ లో ఉంటే మాత్రం ఈ విఆర్ గేమింగ్ లో బాక్సింగ్ ఆడు, నీ స్ట్రెస్ మొత్తం పోతుంది. అంతేకాకుండా రెట్రో గేమ్స్ లో 10,000కు పైగా గేమ్స్ ఉన్నాయంట బాబాయ్. చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా మ్యారియో, కాంట్రా ఇట్లాంటి గేమ్స్ అన్ని ఉన్నాయి. అంతేకాకుండా బోర్డ్ గేమ్స్ లో ఇంకా చాలా ఉన్నాయి బాబాయ్. షడ్ది బాక్స్, టాపిల్, కోడ్ నేమ్స్, లింగో ఇట్లాంటి గేమ్స్ అన్ని ఉన్నాయి బాబాయ్ ఇక్కడ. అంతేకాకుండా సర్ప్రైజ్ బర్త్డే పార్టీస్, యానివర్సరీస్ కూడా జరుపుకోవచ్చు బాబాయ్. ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. వెళ్ళేటప్పుడు మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి.